కెప్టెన్ విక్రమ్ బాత్రా జమ్మూ కాశ్మీర్ రైఫిల్స్ కి చెందిన అధికారి. 1999లో జరిగిన కార్గిల్ యుద్ధంలో అసాధారణ ధైర్యం చూపి దేశం కోసం ప్రాణత్యాగం చేశాడు. షేర్ షా అనే పేరు పొందిన ఆయన యుద్ధంలో శత్రువుల గుండెల్లో వణుకు పుట్టేలా పోరాడాడు. భారత సైన్యంలో చిరస్థాయిగా నిలిచిపోయాడు. 1974 సెప్టెంబర్ 9న హిమాచల్ ప్రదేశ్ లోని పోలంపూర్ జిల్లాలో జన్మించిన విక్రమ్ చదువులోను సైనిక కృషిలోను ప్రతిభ కనబర్చాడు. చదువుల నిమిత్తం చండీగఢ్ కు వెళ్లి పంజాబ్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ ప్రారంభించాడు. అక్కడే డింపుల్ చీమాతో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. అయితే 1996లో విక్రమ్ ఇండియన్ మిలిటరీ అకాడమీలో చేరడంతో చదువును వదిలేశాడు. ఆర్మీలో చేరిన తర్వాత కూడా డింపుల్ తో తన ప్రేమను కొనసాగించాడు. పెళ్లి నిర్ణయం తీసుకున్న ఇద్దరు కార్గిల్ యుద్ధం తర్వాత వివాహం చేసుకోవాలని భావించారు. 1994లో భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య జరిగిన కార్గిల్ యుద్ధంలో కెప్టెన్ విక్రమ్ బాత్రా షేర్ షాగా పేరుగాంచాడు. కార్గిల్ యుద్ధంలో 5140 పీక్ ని ఆక్రమించేందుకు విక్రమ్ తన జట్టుతో ముందుండి పోరాడాడు. గట్టి ఎదురుదాడుల మధ్య కూడా శత్రువుల గుట్టలు పడగొట్టి విజయాన్ని సాధించాడు. అతని నినాదం ఏ దిల్మాంగే మోర్ యుద్ధంలో భారత సైనికులకు నూతన ఉత్సాహాన్ని నింపింది. చివరికి మరో సాహసోపేతమైన మిషన్ సమయంలో గాయపడిన సహచర సైనికుడిని రక్షిస్తూ విక్రమ్ ప్రాణత్యాగం చేశాడు. జూలై 7, 1999న ఆయన వీరమరణం పొందాడు. విక్రమ్ చివరిసారిగా జై భారత మాత అని నినాదించినట్లు చెబుతారు. డింపుల్ చీమతో ఉన్న విక్రమ్ ప్రేమ కథ కూడా ఎంతో మందిని గట్టిగా ప్రభావితం చేసింది. ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నా యుద్ధం వల్ల కలిసే అవకాశం రాలేదు. విక్రమ్ మరణానంతరం డింపుల్ జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఉండిపోయింది. వారి ప్రేమను ఎంతో మంది ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు. ఆయన ధైర్యానికి గుర్తుగా భారత ప్రభుత్వం పరమవీర చక్రతో సత్కరించింది. విక్రమ్ బాత్రా ప్రేమ కథ, వీరగాథ ఆధారంగా బాలీవుడ్ లో షేర్ షా చిత్రం తీశారు. మన భారతదేశం కోసం ప్రాణత్యాగాలు చేస్తున్న ఇలాంటి ఎంతో మంది ఆఫీసర్స్ కి సైల్యూట్. జై హింద్.